St. George International School CBSE with IIT NEET coaching. AC campus, swimming pool, indoor and outdoor games, pre-KG to grade 2 admissionలు జరుగుతున్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న, అన్ని పార్టీ ఆఫీసులు కాస్త పలచగా వెలువెళ్ళబోతున్నాయి, కానీ బీజేపీ ఇక్కడ పార్టీ ఆఫీస్ మాత్రం ఎప్పుడు కలకలాడుతుంది. ఏందన్న అసలు? ఇప్పుడని కాదు, ఎప్పుడైనా బీజేపీ ఆఫీస్ కలకలాడుతుంది. ఈ దేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ విధంగా కలకలాడుతుందో భారతీయ జనతా పార్టీ ఒక్క కరీంనగర్ కార్యాలయమే కాదు, దేశంలో అన్ని కార్యాలయాలు కూడా కలకలాడుతున్నాయి. ఎందుకంటే ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు, నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు, చాలా ప్లాన్ ప్రకారం పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. ఇలా వారు వన్ సైడ్ అన్న విధంగా ఇవాళ ఎన్నికల ఇలా మన పోటీ జరగబోతున్నది. కాబట్టి అందుకే కార్యకర్తలు చూస్తున్నారు. మోడీ గారు రేపు రాబోతున్నారు, సభ ఏర్పాటు ఎలా జరుగుతుంది? రేపు ఉదయం కామన్గా బహిరంగ సభలు అంటే ఉదయం 11 గంటలకు, లేకుంటే సాయంత్రం 5 గంటలకు, ఇప్పుడు రాత్రి ఉంటాయి. కానీ మోడీ గారి యొక్క బిజీ షెడ్యూల్ కారణంగా రేపు ఉదయం 8 గంటలకే ఇవాళ మోడీ గారు వేములవాడకు వస్తున్నారు. కాబట్టి వేములవాడ ఫస్ట్ ఉదయం వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అక్కడ నుంచి నేరుగా బాలనగర్ కోర్టు గ్రౌండ్లో ఇలా జరిగే బహిరంగ సభలో వారు పాల్గొంటున్నారు. కాబట్టి కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రావడానికి సిద్ధమై ఉన్నారు. అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఎండాకాలం కనుక కూలర్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తున్నారు. కాబట్టి మళ్ళా సుమన్ టీవీ ద్వారా ప్రజలందరికీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా, ఉదయం 8 గంటలకే మీరందరూ కూడా చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సమయం ఇచ్చారు. వారిని వేములవాడకు రావాలని చెప్పి మనం ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకే స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వేములవాడ రాజన్న ఆశీర్వాదం తీసుకొని మనకు మార్గదర్శనం చేస్తారు. కాబట్టి కార్యకర్తలు ప్రజలందరూ కూడా రేపు ఉదయం 8 గంటలకే వేములవాడలోని బాలనగర్ కోర్టు గ్రౌండ్కు తరలి రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. సభలో ముఖ్యంగా రేపు దేని ఎక్కువ ప్రసంగం దేని గురించి ఉండబోతుంది? మనకి ఎట్లా చేస్తారన్న, వారు ఏం ఆడతారో మనకు తెలియదు. కాబట్టి చూద్దాం. వారు మాకు మార్గదర్శనం చేయడానికి వస్తున్నారు. తప్పకుండా వారు రావడం ద్వారా కార్యకర్తల కూడా ఇంకా జోష్ వస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది. రేపు మా నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చారు, నరేంద్ర మోడీ గారిని చూసేటువంటి ఆనందం, ఆ ఉత్సాహాన్ని తప్పకుండా వారి కార్యకర్తలు ఓట్ల రూపంగా, ప్రచార రూపంగా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మామూలుగా ఎక్కడైనా కూడా అధికార పార్టీలో జాయిన్ అవుతారు, కానీ కరీంనగర్లో మాత్రం భిన్నంగా ఉంది. అధికార పార్టీ నుండి బీజేపీలో చేరుతున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు వీరు వార్డు మెంబర్, సర్పంచ్, వాళ్ళకి వాస్తవ విషయాలు తెలుసు. వాళ్ళకి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. వాళ్ళకి ఏమంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ప్రజలు ఎన్నుకుంటున్నారు. ఎన్నుకున్నప్పుడు దేనికోసం ఎన్నుకున్నారు? ప్రజలు గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆలోచనతో వాళ్ళు ఎన్నికల్లో గెలిచారు. ప్రజలు ఓట్లేసి గెలిపించారు. గెలిచిన తర్వాత సహకరించాల్సిన ప్రభుత్వాలు సహకరించకుండా ఇవాళ ఇబ్బంది పడితే వాళ్ళు రేపు ప్రజలు తలెత్తుకుని ఎట్లా తిరుగుతారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా అప్పుల పాలైనంటే దానికి కారకులు ఎవరు? పాలకులే. కానీ నరేంద్ర మోడీ గారు దాని భిన్నంగా వాళ్ళ 14th ఫైనాన్స్ కానీ, 15th ఫైనాన్స్ కానీ రకరకాల అన్ని నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ సంక్షేమ పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. డైరెక్ట్ నేరుగా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి అడ్డుకునే ప్రయత్నం చేశాడు, దారి మళ్ళీ ప్రయత్నం చేశాడు. ఇటువంటి బస్సులో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ కానీ, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కానీ, ఏ సర్పంచ్ కూడా ఇలా మోడీ గారి యొక్క సహకారం వల్ల, కేంద్ర ప్రభుత్వం సహకారం వల్ల ఇంతో అంతో తలెత్తుకొని తిరుగుతున్నాం. లేకుంటే చాలా ఇబ్బందులుగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి మాది ఉండే అని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి కావాల్సిందే. గ్రామాలు అభివృద్ధి జరగాలంటే, నగరాలు అభివృద్ధి జరగాలంటే, చిట్టవరకు దేశం అభివృద్ధి జరగాలంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే, అయి తీరా అని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తారు. కాబట్టి ఆ సంకల్పంలో పాల్గొనడానికి ఇవాళ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ చేరుతా ఉన్నారు. ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ రాబోతున్నారు కరీంనగర్కి. ఇప్పుడు వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహారాలు చూసినాక ప్రజలు వాళ్ళని నమ్మే స్థితిలో లేరు. అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పి 6 గ్యారంటీల పేరు చెప్పి 100 రోజులు అమలు చేస్తానని మోసం చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందో, పేదోళ్ళ బతుకులు ఎట్లా నాశనం చేసిందో, కేవలం పేదోళ్ళ బతుకులు నాశనం చేసిందో, వాళ్ళ కుటుంబం మాత్రం బాగుపడ్డది. కాబట్టి ఇటువంటి బస్సులో వాళ్ళు చెప్తే ప్రజలు వినే స్థితిలో లేరు. ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ ప్రధానాన్ని నిర్ణయించే ఎన్నికలు. ప్రధానమంత్రి అభ్యర్థులు లేరు.
ఎందుకు లేరంటే దేశాన్ని రక్షించాలనేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తులు వాళ్ళ పార్టీ లేరు, దేశాన్ని అభివృద్ధి చేసే ఆలోచన ఉన్న వ్యక్తుల పార్టీలు లేరు. కాబట్టి ప్రధానమంత్రి అభ్యర్థి కరివాడు. ప్రధానమంత్రి అభ్యర్థి వాళ్ళకి లేనప్పుడు ఏ విధంగా ఓట్లేస్తాం? కాబట్టి నరేంద్ర మోడీ గారు దేశాన్ని రక్షింపబడాలంటే నరేంద్ర మోడీ గారు కావాల్సిందే. కాబట్టి అటువంటి విషయంలో తప్పకుండా మేము వార్ వన్ సైడ్ అన్న విధంగా ఇలా తెలంగాణ ఈ కరీంనగర్ పార్లమెంట్లో మేము భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎన్ని కుయుక్తులు కలిగినా వాళ్ళిద్దరు కూడా సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు. మేము సెకండ్ అంటే మేము సెకండ్ పోటీ పడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప గెలిచేటువంటి అవకాశాలు వాళ్ళకి లేవు. అది కూడా వాళ్ళకి తెలుసు. మీ మీద మాట్లాడకుండా కూడా మాట్లాడినట్టుగా ఫేక్ ఆడియోలు బయట ప్రచారం చేస్తున్నారు. అసలు దానిపైన మీరు ఈ బండి సంజయ్ ఏందో ప్రజలకు తెలుసు. కాబట్టి అవన్నీ ఇక్కడ చర్చ జరుగుతుంది, ఎక్కడ చర్చ జరుగుతలేదు. అది వాళ్ళకే నష్టం. అది కాబట్టి ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమైతే వాళ్ళ మీద పడుతుంది. నా మీద ఏమైనా ఇట్లా తప్పుడు అవి చేస్తుంటే అది వాళ్ళకే ఎఫెక్ట్ వస్తుంది. వాళ్ళని ప్రజలు చీదరించుకునే విషయాన్ని గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇది దేశాన్ని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి గ్రామ స్థాయి నుండి తమకు బీజేపీ పార్టీకి పట్టు ఉందని చెప్తున్నారు. అందుకే దీని నిదర్శనమే ప్రతి ఒక్క ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, అందుకే బీజేపీలోకి చేరుతుందని చెప్తున్నారు. రేపు జరగబోయే నరేంద్ర మోడీ సభకు భారీ ఎత్తున అభిమానులు కావచ్చు, బీజేపీ క్యాడర్ కావచ్చు భారీ ఎత్తున హాజరవుతుందని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కరీంనగర్ పార్లమెంట్లో ఎగిరేది బీజేపీ జెండనే బండి సంజయ్ భారీ మెజారిటీతో గెలుస్తానని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్తో అనిల్ సుమన్ టీవీ, కరీంనగర్.